ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం 10,000 లోపు బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి ప్లస్ ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే మనకు కంప్లీట్ ఫీచర్స్ అనేవి దొరకవు. అంటే ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అనేది దొరకదు. కాకపోతే ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఫోన్లలో బెస్ట్ ఫోన్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో దానిలో ఫస్ట్ మనం కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ ఏ4 జోలికి వెళ్ళకండి. అలానే పోకో సి75 జోలికి కూడా వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నాను అంటే 2 మొబైల్స్ ఓన్లీ జియో సిమ్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో మరి ప్రైజింగ్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి మొబైల్ కొనుక్కుంటే జియో సిమ్ తోటి మాత్రమే మనం సరిపెట్టుకోవాల్సొస్తది. అందుకోసం దీన్ని స్కిప్ చేయమని చెప్తున్నాను. దీనికి బెటర్ ఆల్టర్‌నేటివ్స్ కూడా నేను మీకు చెప్తాను. దీంతో పాటు సామ్‌సంగ్ F06 ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేయండి. దీనికి ఆల్టర్‌నేటివ్ బెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేయమని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మొబైల్స్ స్కిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉన్నంత మాత్రాన్ని స్కిప్ చేయమని చెప్పట్లేదు. సరే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు, వేరే ఫీచర్స్ ఏమైనా ఇచ్చారా, ఎక్కువ ఇచ్చారా అంటే అవి కూడా లేవు కదా! సో ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మొబైల్స్‌లో హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉన్న మొబైల్స్ ఉంటాయి. కాకపోతే దానిలో వేరే ఫీచర్స్ అంటే ప్రాసెసర్ అయినా, కెమెరా అయినా ఏదో ఒకటి మంచి విషయం ఉన్నది కాబట్టి దాన్నైతే చూస్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పోకో M7 అని చెప్పేసి రీసెంట్‌గా ఒక మొబైల్ లాంచ్ చేశారు. జనరల్‌గా ఈ పోకో M6 అవన్నీ బానే ఉండేవి. కాకపోతే ఈసారి వీళ్ళు దీనిలో ఏం చేశారు, హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. అందుకోసమే దీన్ని స్కిప్ చేయమంటున్నాను. అలానే వివో వాళ్ళ T3 లైట్ అయినా, T4 లైట్ అయినా వీటిని కూడా మనము ప్రెజెంట్ ఈ ప్రైజింగ్‌లో స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను ఏ మొబైల్ కొనొద్దు అని చెప్పాను కదా! ఇప్పుడు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి చెప్తాను. దానికంటే ముందు త్వరలోనే మనకు సేల్ సీజన్ కూడా రాబోతుంది. అప్పుడు ఈ మొబైల్ ప్రైజింగ్ అనేది ఇంకా భారీగా డ్రాప్ అవుద్ది. మరి ఆ విషయం మీకు తెలియాలి అనంటే మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాను. సో దాన్ని స్కాన్ చేసేసి మీరు దీనిలో జాయిన్ అయిపోవచ్చు. ఓన్లీ మొబైల్సే కాదు, మీరు ల్యాప్టాప్స్ కొనుక్కోవాలన్నా, కెమెరాస్ కొనుక్కోవాలన్నా, ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా సరే తక్కువ ధరకు వచ్చినప్పుడు దానిలో నేను డీల్స్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు దాన్ని కొనుక్కొని మీ డబ్బులనైతే సేవ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీనిలో కొనదగ్గ మొబైల్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే మంచి కెమెరా ఉండే ఫోన్ అంటే ఫోటోస్ బాగా క్యాప్చర్ చేయగలిగే ఫోన్ కావాలి అంటే మోటో వాళ్ళ G35 అని దొరుకుద్ది. 6.7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+8 మెగా పిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 8 మెగా పిక్సెల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనకు ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారండి 8 మెగా పిక్సెల్. జనరల్‌గా మనకు 15,000-20,000 బడ్జెట్ ఇచ్చినా కూడా కొన్ని సార్లు అల్ట్రా వైడ్ యాంగిల్ ఎగరగొడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఈ ప్రైజింగ్‌లో బాగుంటుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే యూనిసాక్స్ T760ని ప్రొవైడ్ చేశారు. మనకు ఆన్ పేపర్ బాగానే కనిపిస్తది గానీ మనం గేమింగ్ చేసేటప్పుడైనా డే టు డే లైఫ్ యూజ్‌లో అయినా అంత సూపర్ గేమ్ పర్ఫార్మ్ చేయదు. యావరేజ్ పర్ఫార్మ్ చేస్తది అన్నట్టు. ఒకవేళ మీకు మంచి యూఐ ఉండి అంటే మోటరోలా వాళ్ళ యూఐ అనేది బాగుంటుంది. మంచి యూఐతో పాటు వెగన్ లెదర్ ఉంటుంది బ్యాక్. కాబట్టి చూడ్డానికి కూడా మొబైల్ అనేది డీసెంట్‌గా కనిపిస్తది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. సో ఒకవేళ మీకు మోటరోలా బ్రాండింగ్‌లో మంచిగా కనిపించి కెమెరా బాగుండే మొబైల్ కావాలంటే దీన్ని చూడొచ్చు. అయితే కొన్ని సార్లు పాత మొబైల్స్ అనేవి తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి చూసారా? సో అటువంటి ఒక మొబైల్ ఉంది. ఐక్యూ Z9X అని చెప్పేసి చాలా పాత మొబైల్ ఇది. కాకపోతే మీకు పాత అయినా పర్లేదు, మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ మొబైల్‌ని అయితే చూడొచ్చు. స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేసిన కారణంగా మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే బాగుంటుంది. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఇది ఎగ్జాక్ట్‌లీ 10,000 కంటే తక్కువలో రాదు. 10,500 అలా దొరుకుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు 500ని సాక్రిఫైస్ చేయగలుగుతారు అని అంటే మాత్రం ప్లస్ ఓల్డ్ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రమే దీన్ని చూడండి. దీంతో పాటే లావా వాళ్ళు కూడా ఒక మంచి మొబైల్ తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళు చేసిన పని కూడా ఏంటి అంటే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే మాత్రం ఇచ్చారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇస్తే అదిరిపోయేది. లావా స్ట్రోమ్ ప్లే అని చెప్పేసి రూ. 7,499 అయితే దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. కాకపోతే దీనిలో మనకు UFS 3.1 స్టోరేజ్ టైప్‌ని ప్రొవైడ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ అనేది పెద్ద అంటే ఎక్కువ డబ్బులు పెట్టిన మొబైల్స్‌లలో కూడా దొరకదు. కాకపోతే వీళ్ళు తక్కువ బడ్జెట్‌లోనే దీన్ని ప్రొవైడ్ చేశారు. యూనిసాక్ T765 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. చెప్పాను కదా ఇవన్నీ మనకు ఆన్ పేపర్ బాగుంటాయి గానీ మంచి బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తూ ఉంటాయి గానీ పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువ. IP64 రేటింగ్ కూడా ఉంటుంది. 30+5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. Dimensity 7060 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. అంతా బానే ఉంది గానీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తే బాగుండు. ప్లస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఎక్కువ ఇస్తే అంటే బాగా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనం ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు ఇది. సో దీంతో పాటే పోకో M6 ప్లస్ అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. పాత మొబైలే, కాకపోతే దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఒక మొబైల్ చూస్తున్నారు అనుకుంటే దీన్ని కూడా చూడొచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మీకు ప్రీమియం కనిపిస్తుంది. గ్లాస్ బిల్డ్ తోటి దీన్ని మనకు మార్కెట్‌లో లాంచ్ చేసిన కారణంగా మొబైల్ అనేది బాగుంటుంది చూడడానికి. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే సూపర్ గేమ్ ఉండదు కానీ యావరేజ్‌గా ఉంటుంది. ఒకవేళ మీకు సామ్‌సంగ్ బ్రాండింగ్‌లోనే మొబైల్ కావాలి, అది కూడా మీకు తక్కువ ప్రైజింగ్‌లో అమోలెడ్ డిస్‌ప్లే తోటి ఒక మొబైల్ కావాలి, రూ. 500 నేను ఎక్కువ పెట్టగలుగుతాను అనుకున్నప్పుడు సామ్‌సంగ్ వాళ్ళ F16 మొబైల్‌ని తీసుకోవచ్చు. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ని ఇచ్చారు. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తది. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతను ఇంతకుముందు చెప్పినట్టు డిస్‌ప్లే ప్లస్ యూఐ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది సామ్‌సంగ్ మొబైల్స్‌లలో. ప్లస్ ఇప్పుడు ఇది 10,000 లో బడ్జెట్‌లలో మీకు మంచి యూఐ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా
అప్డేట్స్ అనేవి కూడా రెగ్యులర్గా ఇస్తారు, ఎక్కువ కాలం పాటిస్తారు. అంటే మీరు ఒక మొబైల్ కొనుక్కొని ఎక్కువ కాలం పాటు వాడాలి అంటే దీన్ని కొనుక్కోవచ్చు. 50+5+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. యావరేజ్గా ఉంటాయి, మరి సూపర్గా అయితే ఏమి ఉండదు. అంటే సామ్సంగ్ M35 ఉంది చూసారా, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. కానీ 10,000 లో బడ్జెట్లో మీకు అమోలెడ్ డిస్ప్లే ఉండి అప్డేట్ అనేవి ఎక్కువ కాలం పాటు వచ్చుకుంటూ మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. దీంతో పాటే ఇంకొక మొబైల్ ఉంది, ఇన్ఫినిక్స్ వాళ్ళది. కాకపోతే దీనిలో కూడా వీళ్ళు అదే పని చేశారు, HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే బాగుండు. కాకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ని ఇచ్చారు. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ మొబైల్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ 10,000కి దొరకదు. 10,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ప్లస్ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ తోటి మీకు ప్రాబ్లం లేదు అని అనుకుంటే మరి మీరు ఈ మొబైల్ కూడా ట్రై చేయొచ్చు, ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారంటే. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే ఇవన్నీ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను చెప్పేది ఏంటి అంటే 10,000 లో బడ్జెట్లో మీకు మంచి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఇప్పుడు వీటిలో ఉండే వాటిల్లో నేను మీకు బెస్ట్ అయితే చెప్పాను. మీరు ఒకవేళ మీ బడ్జెట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలుగుతారు అంటే నథింగ్ ఫోన్ 1 ఉంది చూసారా, CMF వాళ్ళది. సో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. రీసెంట్గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 3 అనేది దారుణమైన రేట్లో లాంచ్ చేశారు. కానీ నథింగ్ ఫోన్ అదే CMF ఫోన్ 1 అయితే ఇప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీయే. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలుగుతారు డబ్బులు అని అంటే దాన్ని కూడా చూడొచ్చు. మరి వీటన్నికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడుతున్నాను, దీన్ని క్లిక్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇంకా నేనేమైనా మొబైల్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.